హాయ్ అండి, నమస్తే. నా పేరు అంబిక. వెల్కమ్ బ్యాక్ టు విన్నీ చేతి వంట. ఈరోజు వీడియోలో దొండకాయ ఫ్రైని ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చక్కగా ఇష్టంగా తినేస్తారు. మరి వీడియోనైతే ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి. ఈ దొండకాయ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలి, ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరి ఈ దొండకాయ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలి, ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని దానిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. దొండకాయ ఫ్రైకి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువే పడుతుంది. ఈ ఆయిల్ వేడైన తర్వాత ఒక 2 ఎండుమిరపకాయలని తుంచి వేసుకోవాలి. తర్వాత 3-4 వెల్లుల్లి రెబ్బలను కూడా దంచి వేసేసుకోండి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్రని, 1 టేబుల్ స్పూన్ ఆవాలని కూడా వేసేసుకుని ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. మాడిపోకుండా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఒక 2 రెబ్బల కరివేపాకును కూడా వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇది కూడా వేగిన తర్వాత దీనిలోకి నేను ఇక్కడ దొండకాయలు అయితే అరకిలో తీసుకున్నానండి. ఈ దొండకాయలు మా ఇంట్లో చెట్టుకి కాసిన దొండకాయలేనండి. చాలా లేతగా అయితే ఉంటాయి. ఇలా బాగా సన్నగా కట్ చేసుకుంటే దొండకాయ ఫ్రై అనేది చాలా బాగుంటుంది. ఇలా వేసేసుకున్న తర్వాత ఇవి ఈ విధంగా కలుపుకుని మొత్తం అంతా అడుగు నుంచి బాగా కలిపేసుకుని అస్సలు మూత పెట్టకుండా దొండకాయలు అనేవి ఫ్రై చేసుకోవాలండి. మూత పెట్టకుండా వేయించుకుంటే దొండకాయ ఫ్రై అనేది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇవి ఇలా బాగా దగ్గర పడే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ కలర్ వచ్చిన తర్వాతే దీనిలో ఉప్పు, కారాలు అవి వేసుకోవాలండి. ఇలా అయిన తర్వాత ఇది బాగా వేగింది కదా, ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసేసుకోవాలి. సాల్ట్ ఎప్పుడు దొండకాయలు వేగకుండా వేస్తే దొండకాయలు అనేవి అంతగా బాగోదండి ఫ్రై అనేది. ఇలా బాగా మెత్తగా అయిన తర్వాతే మనం సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాల్ట్ కూడా వేసేసుకున్న తర్వాత ఈ విధంగా మొత్తం అంతా ఒకసారి కలిపేసుకుని దీనిలోకి సరిపడా కారం వేసుకోవాలి. కారం వేసే క్లిప్ అయితే మిస్ అయిందండి. ఇలా సరిపడా కారం వేసేసుకుని మొత్తం అంతా ఒకసారి ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకుని కొద్దిసేపు ఈ విధంగా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఈ దొండకాయ ఫ్రైని మనం తయారు చేసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా దగ్గరగా అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ దొండకాయ ఫ్రైని అయితే సర్వ్ చేసేసుకోవడమేనండి. అంతేనండి, దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలోకి తింటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే లంచ్ బాక్స్లోకి ఈ దొండకాయ ఫ్రైని ఇదే విధంగా మీరు తయారు చేసి పెట్టండి. పిల్లలైతే భలే ఇష్టంగా తినేస్తారు. అంతేనండి, మీరు కూడా ఇదే విధంగా తయారు చేసుకుని మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.